శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యరాశి వారికి ఫిబ్రవరి 16 నుండి 29 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా మరి ఈ పక్షంలో జరిగే మార్పు 6వ స్థానంలోకి రవిగ్రహ ప్రవేశం. ఇది ఒక విధంగా అనుకూలమైనటువంటి స్థితి. ఎవరికైతే ప్రభుత్వ లావాదేవీలు అంటే ప్రభుత్వం ద్వారా సమస్యలు ఉన్నా, కోర్టుకు సంబంధించిన సమస్యలు ఉన్నా, ఏదైనా తీర్పులు లాంటి పెండింగ్లో ఉన్నా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ పక్షంలో వారికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన వారికి కానీ ఖచ్చితంగా ఈ సమయంలో వాటిలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వారసత్వంగా ఏదైనా ఎండోమెంట్స్లో పదవి కానీ, లేదంటే మీ పెద్దవారి ద్వారా రావాల్సినటువంటి ఉద్యోగం కానీ, లేదంటే వారి యొక్క ధనం, లేదంటే పిఎఫ్ గ్రాట్యుటీ లాంటివి కానీ, మొత్తం మీద వారసత్వంగా రావాల్సినటువంటి పదవి కూడా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక నామినేటెడ్ పోస్ట్ కొన్ని ఉంటాయి కదా, ఏదైనా తిరుపతి దేవస్థానంలోనో, ఏ సింహాచలం దేవస్థానంలోనో కొంతమందికి వారసత్వంగా కొన్ని ఉద్యోగాలు వస్తుంటాయి. అలాగే రైల్వేలో కూడా కొన్ని ఉంటుంటాయి. అటువంటి ఏమైనా మీకు రావాల్సి ఉంటే మరి ఈ నెలలో మీరు ప్రయత్నం చేసుకుంటే మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో అయితే ఆరోగ్యపరంగా మాత్రం మరి కొంత వయసులో పెద్దవాగా ఉన్నవారికి, అంటే ఎవరికైతే ఏలినాటి శని ఈ థర్డ్ రౌండ్ నడుస్తుందో వాళ్ళకి మీకు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అంటే కన్యారాశి ఇప్పుడు ఏలినాటి శని లేదు, కానీ తన యొక్క ప్రభావం 3వసారి శని సంచరిస్తున్నప్పుడు అంటే 60 సంవత్సరాలు పైబడిన వారికి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ముఖ్యంగా మరి 5వ స్థానంలో శుక్రుడు, ధన భాగ్యాధిపతి 5వ స్థానంలో ఉన్నాడు. సో ఒక విధంగా శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల ధనాధిపతి భాగ్యస్థితి అనుకుందాం, లేదంటే ధనాధిపతి పంచమ స్థితి. ఈ విధంగా పూర్వపుణ్యం వలన జాతకుడు కుటుంబ సభ్యుల సహకారంతో కంప్లీట్గా తన యొక్క టాలెంటు రుజువు చేసుకోవడం, అలాగే తన టాలెంట్కి తగిన పదవి రావడం జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే శుక్ర కుజులు కలిశారో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి చాలా వరకు ఈ వివాహ సంబంధించిన విషయాల్లో ఇంటర్ క్యాస్ట్ వివాహాలు, లవ్ మ్యారేజెస్, కొద్దిగా ఏజ్ డిఫరెన్స్ ఉన్నవి, ఏదో ఒక తేడా, ఏదో ఒక ఇబ్బంది ఈ వివాహ విషయంలో కనబడుతుంటుంది. కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళడం కొంత అనుకూలత, లేదంటే ఇక్కడ ఒకేసారి 2 సంబంధాలు, పెళ్లి సంబంధాలు రావడం, దేన్నో ఒకదాన్ని నిర్ణయించుకోలేక రెండింటిని వదులుకోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి జాతకుడు అటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మరి ఇక్కడ పంచమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకోవాలా, లేదంటే పెద్దవారు చెప్పిన పెళ్లి చేసుకోవాలన్నటువంటి సందిగ్ధత కనబడుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఇక్కడ రాహు సప్తంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఇటువంటి కాంట్రావర్సీ మ్యారేజ్, అంటే పెద్దల అంగీకారం లేనిదో, ఇతర కమ్యూనిటీయో, ఏజ్ డిఫరెన్సో, అలాగే క్వాలిఫికేషన్ డిఫరెన్సో ఉండొచ్చు. సో కారణం ఏదైనా మొత్తం మీద మీ మాటే నెగ్గుతుంది. మరి జాగ్రత్తగా ఫర్దర్గా కాంప్లికేషన్ రాకుండా నిర్ణయించుకోవడం మంచిది. ఇది కూడా అనుకూలంగా ఉంది. మరి అష్టమంలో ఉన్నటువంటి గురువు భరణి నక్షత్రం మీదకి ప్రవేశిస్తాడు అనమాట. ధన భాగ్యాధిపతి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఒక విధంగా శుక్రుడు పంచమంలో ఉన్నాడు. ఇది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ కళారంగంలో ఉన్న వాళ్ళకి, మిమిక్రీ ఆర్టిస్టులకి, అలాగే చిన్న చిన్న కథలు, మరి స్క్రిప్ట్ రైటర్సు, సినిమా కథలు రాసేవారు, పాటలు రాసేవారు, మ్యూజిక్ డైరెక్టర్సు, వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, తగు విధంగా దానికి ధనం కూడా రెమ్యునేషన్ ద్వారా మీకు రావడం కూడా జరుగుతుంది. చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా కేతువు రాశిలో ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే వచ్చిన అవకాశాలు వదులుకోవడం జరుగుతుంటుంది. అలాగే మిమ్మల్ని మీరే గుర్తించలేకపోతుంటారు. సో ఈ విధంగా కొంత కన్ఫ్యూజ్ స్టేజ్ ఉంటుంది. కాబట్టి జాతకుడు చాలా సందర్భాల్లో వచ్చిన అవకాశాన్ని 1-2 సార్లు తీసుకొని, అది చిన్నదైనా మీకు సరిపోకపోయిందైనా ఈ సమయంలో తీసుకోవడం మంచిది. అదే దాని తర్వాత మంచి అవకాశాలు వస్తుంటాయి. ఈ రాహు కేతువులు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాయంటే, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే వేరే
ఇంకోటి ఇవ్వడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు ఒక ₹1,00,000 అవసరమైతే ఒక 5,00,000 అప్పు దొరుకుతుంటుంది. కొన్ని సందర్భాల్లో రూపాయి కూడా దొరకదన్నమాట. మనం ఆశించిన దానికన్నా ఎక్కువ చేయడమే వీటి గ్రహాల యొక్క స్థితి. అలాగే కేతువు కూడా రాశిలో ఉన్నప్పుడు మనం ఏదో ఆ పూట ఏదో ఒక మంచి ఏదో ఊరిలో ఉన్నప్పుడు ఏదో ఒక మంచి ఫుడ్ కావాలని కోరుకుంటాం. అనుకోకుండా విందు భోజనం తగులుతూ ఉంటుంది. లేదంటే అసలు ఏది లేకుండా ఏ ప్రసాదం లాంటిదో దొరుకుతూ ఉంటుంది అన్నమాట. ఏదన్నా అనుకున్నవి అనుకున్నట్టు చెయ్యని ఉద్దేశం ఈ రాహు కేతువులకు ఉంటుంది. మరి ఇప్పుడు గ్రహాలన్నీ కూడా మరి 5వ స్థానం నుంచి 8వ స్థానం ఒక మాలికా యోగం కూడా జాతకుడికి ఏర్పడడం జరిగింది. కాబట్టి కంపల్సరిగా పంచమం అన్నది మంచి స్థానం. పంచమంలో ఉన్న గ్రహాలు కంపల్సరిగా ధనయోగాన్ని ఏర్పరుస్తాయి. మరి శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీల వల్ల, జీవిత భాగస్వామి వల్ల, మీ స్త్రీ సంతానం వల్ల, కుజుడు ఉండడం వల్ల భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, అలాగే మీ యొక్క రక్త సంబంధీకుల వల్ల, బుధుడు ఉండడం వల్ల వ్యక్తిగత ప్రయత్నంతో మరి ధనయోగం ఏర్పడడం జరుగుద్ది. అలాగే పంచమం మరి ఆలోచనా స్థానం కాబట్టి మీ ఆలోచన విధానం కూడా మరి 2 శుభగ్రహాలు ఉండడం వల్ల ఉన్నత విద్యా విషయాల మీద, ఏదైనా పరిశోధన సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకృతం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి 6వ స్థానం చాలా బలంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం గత వీడియోలో చెప్పినట్టు వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే, ఎప్పటిదాకా ఉద్యోగం రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనీసం ఈ నెలలో అయినా కంప్లీట్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెల ప్రారంభంలో వచ్చే 16వ తారీఖున వచ్చే రథసప్తమి కంప్లీట్గా ఉపవాసం ఉండి ఆ రోజు సూర్యభగవాన్ని విధి విధానంగా పూజ చేసి, అదే రోజు మరి విష్ణు సహస్రనామ పారాయణ, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం లాంటివి చదవడం వల్ల, కనీసం వినడం వల్ల కంప్లీట్గా అయితే ఈరోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండి సూర్యభగవానికి పాయసం నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని మీరు తినడం వల్ల 1 సంవత్సరం పాటు మీకు నవగ్రహాల నుంచి వచ్చే ఇబ్బందులు ఈ ఒక్కరోజు నియమం వల్ల తప్పిపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట
కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట, జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.